శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి సెప్టెంబర్ 12, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో కొత్త నివాస చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి కేసుకు సంబంధించినటువంటి తీర్పు అనేటువంటిది కార్మికుడికి అనుకూలంగా రావడం జరిగింది. వివరాలను మనం చూసుకున్నట్లయితే, ముందుగా మనం ఈ చట్టం గురించి చూద్దాం. కువైట్కి సంబంధించిన నివాస చట్టాల్లో ముఖ్యంగా ఉన్నటువంటివి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మొదటిది వచ్చి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అనుమతి లేకుండా విదేశీయుల్ని నియమించుకోరాదు, అంటే పనిలోకి పెట్టుకోకూడదు, అంటే వాళ్ళకి వీసాలు కానీ ఇలాంటివి జారీ చేయడానికి అయితే లేదు. రెండోది, వీళ్ళని ఎవరినైతే పని కోసం చెప్పేసి పిలిపించుకుంటారో వాళ్ళని మూడో వ్యక్తి దగ్గర పని చేయడం కోసం చెప్పేసి బలవంతం చేయకూడదు. అంటే వీళ్ళ దగ్గర పనికి పిలిపించుకుంటారు, వీళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర పని చేయమని చెప్తారు. సో అలా చేయకూడదు. అలాగే కార్మికుడి జీతం ఇవ్వడంలో జాప్యం చేయకూడదు, అంటే సమయానికి వాళ్ళకి జీతం ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకూడదు. అలాగే ఒప్పందం ప్రకారం వాళ్ళు ఏ పని కోసం అయితే వచ్చి ఉంటారో ఆ పని మాత్రమే చేయించారు, అలా కాకుండా వేరే పని చేయమని చెప్పేసి బలవంతం చేయడం. సో అలాంటివి కూడా చేయకూడదు. ఈ విధంగా ముఖ్యంగా ఈ 4 పాయింట్లు అయితే ఉంటాయి. వాటిని ఎవరినైనా ఉల్లంఘిస్తే కనుక వారిపైన వాళ్ళ కనుక కేసు పెట్టినట్లయితే ఆ యజమాని పైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే 2024 జూలై 15వ తారీఖున ఒక కార్మికుడు కేసు నమోదు చేయడం జరిగింది. తన యజమాని తనకి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు, అలాగే జీతాలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టాడు. దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యజమాని పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత దీనిపైన విచారణ జరిగింది. పూర్తి విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం ఈ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి 5,000 దినార్లు జరిమానా అతనికి విధించింది. అయితే ఆ యజమాని తరపు లాయర్ ఏమన్నాడంటే, ఈ కేసు పెట్టింది ఈ కొత్త చట్టం అమల్లోకి రాకముందు పెట్టారు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి వాదించాడు. అయితే ఆ న్యాయమూర్తి ఏమన్నారో తెలిసిన, ఆ చట్టం అనేటువంటిది ఆ కేసు పెట్టకముందు రాకపోయి ఉండొచ్చు, కాకపోతే మనస్సాక్షి అంటూ ఒకటి ఉంది కదా, దాని ప్రకారం నేను ఈ తీర్పు ఇస్తున్నాను, ఆ యజమాని పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, 5,000 దినార్లు జరిమానా విధిస్తున్నానని చెప్పేసి చెప్పాడు. సో మొదటి కేసే కార్మికుడికి అనుకూలంగా రావడం జరిగింది. కాబట్టి కువైట్లో ఎవరైనా సరే మీరు కార్మికులుగా ఉండి మీకు సరైన సమయానికి జీతాలు రాకపోయినా, మిమ్మల్ని ఒక పనికి పిలిపించి ఇంకో దగ్గర పని చేపిస్తూ ఉన్నా, లేదు మిమ్మల్ని బలవంతంగా ఇంకొకరి దగ్గర పని చేయమని చెప్పేసి చెప్పినా, ఇలాంటివి ఏదైనా జరిగితే కనుక మీరు నిరభ్యంతరంగా కంప్లైంట్ ఏదైనా చేయొచ్చు, గవర్నమెంట్కి మన కేసు ఏదైనా పెట్టచ్చు. కేసు పెట్టినట్లయితే మ్యాక్సిమం ఆ కేసు కనుక మన వైపు అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా మనకి న్యాయం జరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది మాకు జీతాలు రావట్లేదు, కంపెనీలు ఇవ్వట్లేదు అంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా కేసులు ఏదైనా పెట్టచ్చు. గవర్నమెంట్ తప్పనిసరిగా మనకి న్యాయమేతరంగా చేస్తుంది. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని క్యాపిటల్ గవర్నరేట్లో భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారుగా 269 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 202 మంది వచ్చి నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉండగా 29 మంది వచ్చి ఎక్స్పైరీ అయిపోయినటువంటి అకామాలు కలిగి ఉన్నారు. అలాగే మరొక 25 మంది వచ్చి పరారీ కేసులు, అంటే అబ్స్కాండింగ్ కేసులు కలిగి ఉన్నారు. ఒక 2 వచ్చి సరైనటువంటి పత్రాలు లేవు, అలాగే మరొక 2 వచ్చి భిక్షాటన చేస్తుండగా పట్టుబడ్డారు. సో మొత్తం మీద అంటే ఒక 269 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇది ఒక్క క్యాపిటల్ గవర్నరేట్లు నిర్వహించిన తనిఖీల్లో మాత్రమే ఇంతమందిని పట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని గవర్నరేట్లను తనిఖీలు అయితే నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఏదో ఒక ప్రాంతంలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి కువైట్లో ఎవరైనా సరే మన వాళ్ళు ఈ విధంగా నివాస చట్టాన్ని కానీ ఇలాంటి కార్మిక చట్టాన్ని కానీ ఉల్లంఘించిన వాళ్ళు ఉంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కువైట్కి సంబంధించినటువంటి PIFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు మున్సిపాలిటీ వాళ్ళు వీరందరూ సంయుక్తంగా ఒక సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తిని, అలాగే ఒక భారతీయుడిని అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ఈ 2 వ్యక్తులు ఏం చేస్తారంటే ఫుడ్ ప్రొడక్ట్స్ పైన లేబుల్స్ అనేటువంటి చేంజ్ చేసి ప్యాక్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఒక ఇంటిని రెంట్కి తీసుకున్నారు. ఆ రెంట్కి తీసుకున్నటువంటి బిల్డింగ్లో వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. వీళ్ళు సొంతంగా అక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్ని ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయిన ప్రొడక్ట్స్ ఇక్కడ వీళ్ళు కొత్త డేట్లు వేయడం, అలాగే ఒక దేశానికి సంబంధించిన వస్తువులపైన ఇంకొక దేశానికి సంబంధించిన వస్తువుకి లేబుల్ అంటించడం, అలాగే లోకల్గా తయారైనటువంటి నెయ్యిని కూడా వివిధ దేశాల నుంచి తెప్పించామని చెప్పేసి లేబుల్ అంటించడం, ఈ విధంగా వీళ్ళు సొంతంగా ప్యాక్ చేసి అమ్మడానికి రెడీ చేస్తారనమాట. సో దీనిపైన సమాచారం అందుకున్నటువంటి అధికారులు అక్కడ రైడ్ చేసి ఆ వస్తువులు స్వాధీనం చేసుకుని అలాగే ఆ 2 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. మరి అంతే కదా, ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా ప్యాక్ చేయడం వల్ల అది ఎక్స్పైరీ అయిపోయిండొచ్చు, లేదంటే సరైన క్వాలిటీ ఉండకపోవచ్చు, అవి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, మన ప్రాణాల మీదకే రావచ్చు. కాబట్టి అలాంటివి ఎవరైనా చేస్తే మాత్రం వారిపైన గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటుంది. ఫహైల్ ఎక్స్ప్రెస్ వే రోడ్లు
రోడ్డు దాటుతున్నటువంటి ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తిని కువైట్కి సంబంధించినటువంటి మహిళా పౌరురాలు నడుపుతున్నటువంటి కారు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా అధికారులు అలాగే పారామెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశీలించడంగా అతను ప్రాణాలు కోల్పోయినట్లు వాళ్ళు నిర్ధారించుకొని ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. అలాగే ఆ మహిళని కూడా ఆ కువైట్కి సంబంధించిన మహిళా పౌరాలు ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేస్తున్నటువంటి మహిళ ఆవిడని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని ముబారక్ అల్ కబీర్ ఈ గవర్నరేట్లో ఒక పోలీస్ అధికారిని మాదకద్రవ్యాల కేసులో అదుపులో తీసుకోవడం జరిగింది. వివరాలను మనం చూసుకున్నట్లయితే ఈ పోలీస్ అధికారి గంజాయిని సాగు చేస్తున్నాడు అనేటువంటి సమాచారం అందింది భద్రతా అధికారులకి. దీనిపైన వీళ్ళు వారెంట్ అనేటువంటి తీసుకుంటే అరెస్ట్ సెర్చ్ వారెంట్ ఇలాంటి తీసుకొని భద్రతాధికారి ఎవరైతే ఉన్నారో పోలీస్ వాళ్ళ ఇంట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో వీళ్ళకి దొరికింది ఏంటో తెలిసిన అతను అక్కడ గంజాయిని పండిస్తున్నాడు. ఇంట్లోనే గంజాయిని పండించడం జరుగుతుంది. అలాగే గంజాయి అమ్మడానికి రెడీగా ప్యాక్ చేసి కొన్ని ప్యాకెట్లు కూడా ఉన్నాయి అక్కడ. సో వాటిని కూడా స్వాధీనం చేస్తున్నారు. దాని తర్వాత ఈ అధికారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం న్యాయ మంత్రిత్వ శాఖ అయితే రెఫర్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అయితే తరలించారు. చూడండి, ఇక్కడ అతను ఒక పోలీసు అధికారి, ఉన్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం అది. సో అలాంటి ఉద్యోగం చేస్తూ ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళని మందలించాలి, ఎవరైతే అదుపులో తీసుకోవాలి, ఎవరిపైనైతే చర్యలు తీసుకోవాలో అలాంటి ఉద్యోగంలో ఉంటూ ఆయనే తప్పు చేయడం అంటే అది క్షమించడానికి నేరం. కాబట్టి ప్రస్తుతానికి అధికారులు అయితే అదుపులో తీసుకున్నారు. మరి ఆయనపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం యొక్క అంబాసిడర్గా ఉన్నటువంటి ఆదర్శ్ స్వైకా గారు త్వరలోనే కెన్యాకి ట్రాన్స్ఫర్ కాబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆయన త్వరలోనే అక్కడికి వెళ్ళి బాధ్యతలను చేపట్టబోతున్నారు. అయితే కువైట్కి మరి ఎవరు అంబాసిడర్గా రాబోతున్నారు అనేసి అంటే ఈ మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖలో 2001కి సంబంధించినటువంటి బ్యాచ్కి సంబంధించినటువంటి శ్రీమతి పరిమిత త్రిపాఠి గారు, ఆవిడ ప్రస్తుతానికి మన విదేశాంగ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆవిడ కువైట్కి అంబాసిడర్గా రానున్నారు. అంటే మన భారతదేశం తరపున అంబాసిడర్గా కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశ రాయబారి కార్యాలయం అవుతుందో ఆ కార్యాలయంలో బాధ్యతలు అయితే అతి త్వరలోనే చేపట్టబోతున్నారు. సో మన కువైట్లో ఉన్న మన ఎంబసీకి అంబాసిడర్గా నియమితులైనటువంటి శ్రీమతి పరిమిత త్రిపాఠి గారికి మన ఛానల్ తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ముబారకియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగల దుకాణంలోకి ఒక మహిళ ముసుగు ధరించి నగలు కొనడానికి వచ్చింది. అయితే ఆ మహిళ పైన అక్కడ ఉన్నటువంటి ఆ నగల దుకాణానికి సంబంధించినటువంటి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనకి కొద్దిగా అనుమానం కలిగింది. దాంతో కొద్దిగా పరిశీలించి దాని తర్వాత ఆ మహిళని అయితే అడగడం జరిగింది, నువ్వు నగలు తీసుకున్నావు ఇక్కడి నుంచి, అవి తిరిగి ఇచ్చేసే అని చెప్పేసి అన్నాను. ఆవిడ ఫస్ట్ వారించినా సరే దాని తర్వాత ఆవిడ దుస్తులు లోపల దాచించినటువంటి 3 బ్రాస్లెట్లు అయితే తిరిగి ఇచ్చేసింది. అయితే ఆయన అక్కడితో ఆగకుండా భద్రతా అధికారులకు సమాచారం అందించాడు. భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని ఆవిడని అయితే ఈవిడ క్షమించమని చెప్పేసి అడిగింది, కానీ అతను సమాచారం అతనికి అందించాడు. భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని ఆవిడని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈవిడ ఈ దొంగతనమే కాదు, ఈవిడ వారం క్రితమే ఇలాంటి దొంగతనం కేసులో బెయిల్ పైన రిలీజ్ అయినది. ఆవిడ ఆల్రెడీ కొన్ని దొంగతనాలు చేసినది. ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్ర ప్రాంతంలోని ఒక దుకాణంలో దొంగతనం అయితే చేసింది. దాని తర్వాత జూన్లో మరొక మహిళతో కలిపి సుమారుగా 2 లక్షల విలువ చేసేటువంటి నగలను దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో వీడిని అరెస్ట్ చేయడం జరిగినది. ప్రస్తుతానికి బెయిల్ పైన అయితే బయటకు వచ్చింది. ఒక వారమే ఆవిడ బెయిల్ పైన బయట వచ్చింది. ఈలోపే మళ్ళీ దొంగతనానికి అయితే పాల్పడింది. సో ప్రస్తుతానికి భద్రతా అధికారులు అయితే వీడిని అదుపులో తీసుకున్నారు. మరి ఆవిడపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కువైట్లోని 6th రింగ్ రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక 4 వ్యక్తులకి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది భద్రతా అధికారులు అక్కడ చేరుకొని ఎవరైతే గాయాలు పాలయ్యారో వారిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స కోసం చెప్పేసి. అలాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. అయితే ఈ ప్రమాదాల గల కారణాలు ఏమిటి, వీటి దానికోసం ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మన భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశ రూపీస్లో సుమారుగా $288.15 ఉంది. మంచి ఎక్స్చేంజ్ ధర కొనసాగుతుంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. నిన్నటికన్నా ఇవాళ మళ్ళీ స్వల్పంగా పెరిగింది. మాలియాలో ఉన్న సూకుల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $33.88 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర $36.83 ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చినారు. మంచి మోడల్స్ అయితే ఉన్నాయి.
సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి, ఆ మోడల్స్ చూడండి, తప్పకుండా మీకు ఏదైనా నచ్చుతాయి. అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకోసం జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చయిన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.